మీకైతే ఎట్లున్నదో నాకైతే తెలియదు కానీ నాకైతే నోరే గబ్బు అయిపోయింది స్వామి. ఈ బ్రాయిలర్ కూల ఇంజక్షన్ కూలు తినేసి ఏంది అదే కూర ఏంది లబ్బర్లుగా థూ. అందుకే ఈరోజు ఎట్లయినా ఒక నాటుకొని కొట్టాలనుకుని కొట్టేసిన భయంకరంగా వచ్చింది. కూర మాత్రం ఎట్లా చేయాలో చెప్తాను చూసుకోండి. ఫస్ట్ లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు వేసుకోండి. దాంతోపాటు 1 లేదా 2 ఆనియన్లు, పెద్ద ఆనియన్లు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీరము, ఒక 1.5-2 టమాటాలు వేసుకొని కట్ చేసేసి గసగసాలు వేసుకున్న హెల్త్కి చాలా మంచిది. ఇవి గసగసాలు కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఏ కూరలు చేసుకున్న మంచిదే. దానికి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండేసి దానికి ఒక కుక్కర్లోన కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా వేగనిచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని, కరివేపాకు కొద్దిగా చాలా వేసుకున్న మంచిది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కరివేపాకు వల్ల. ఇంకా మనం ఇక్కడ మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోండి. ఆ పేస్ట్ని కొద్దిగా బాగా ఉడకనిచ్చి ఈ నాటుకోడి పీసులు వేసుకోండి. నాటుకోడి పీసులు వేసుకునేసినాక కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఉడకుతూ ఉంటే ఆ స్మెల్కు అట్లే నోరు ఊరిపోతుంది నా స్వామి. అలాల జలం అట్లా వస్తుంది అంటే అట్లా వస్తుంది. సరేలే, ఇంకా బాగా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం. మనకి ఎక్కువ మసాలాలకు మనం ఎంత ఎక్కువసేపు ఉడకబెడితే అంత మంచిదినా, అంత టేస్ట్ ఉంటుంది. కొంచెంసేపు బాగా ఉడకబెట్టండి. నేను కొద్దిగా కుక్కర్ పెట్టేసి క్లోజ్ చేసేస్తాను. నేను ఒక 5 నిమిషాలు పెట్టినా. ఒక 5 నిమిషాలు పెట్టి బాగా ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ధనియాల పొడి కొద్దిగా, మిరప్పొడి కొద్దిగా యాడ్ చేసుకోండి. మిరప్పొడికి ఒక 2 స్పూన్లు ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే నాటుకోడి అంటే నేను చెప్పాలన్నా ఇంకా కారం అట్లే పిచ్చి ఎక్కుపడాల. అది ధనియాల పొడి కొద్దిగా వేసుకోండి. మీకు కావాలంటే గ్రేవీ ఎక్కువగా కావాలంటే కొద్దిగా 2 స్పూన్లు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఎందుకంటే నీళ్ళు పోసినా మనకి కూర కొంచెం చిక్కగా అనిపిస్తుంది అనేసి, అంత ఇంకేమిలే. మనకి ఎక్కువ నాటుకోడి అంటే ఎట్లా ఉండాలంటే అట్లా నీళ్ళు అట్లే పోస్తుంటే అట్లా సూప్ లాగా ఉండాల. నేనైతే అట్లే చేసుకున్నాను, భయంకరంగా వచ్చింది. ఇంక ఈ కొత్తిమీర మీరు ఇప్పుడు యాడ్ చేసుకుని లాస్ట్లో యాడ్ చేసుకున్నా. ఇంకా విజిల్ పెట్టేస్తాను. ఇంకా చూసుకుని ఇంకా విజిల్ జుయ్యి అని నేను 8 విజిల్ పెట్టినా. నాటుకోడి అయితే మినిమం మాత్రం ఉండాల. నేను 2-3 విజిల్కి దించేస్తానంటే కుదరదు. అదేందో బ్రాయిలర్ కాదు. ఆ మూత తీస్తూ ఉంటే నా స్వామి ఏందో స్వర్గంలాగా ఉంది నా స్మెల్కి. బాబ్బా నాటుకోడినా. నువ్వు నాటుకోడిలో ఊరికి 2-3 రకాల మిరపలు వేసుకొని చేసేసిన ఒక రేంజ్ భయంకరంగా ఉంటుంది. ఈ బ్రాయిలర్లో అన్ని రకాల మసాలాలు వేసి అన్ని చేసినా కానీ గబ్బుగా ఉంటుంది. అదే తేడా ఈ నాటుకోడికి బ్రాయిలర్కి. ఊర్లోకి పోయినా పల్లెటూరుకి పోయినా ఆడపోయినా మాత్రం నాటుకోడి మాత్రం వదలదు. తినండి కంపల్సరీ ఇట్లా చేసుకుని ఒకసారి. సరేనా, ఉంటానా. కూర నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా. సరే ఉంటాను. భద్రం.